రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇంటి వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ 6 పథక హామీలో ఇప్పటికే పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సీ, దీపం పథకం 2 అమలు చేశారని, మరో కీలకమైన తల్లికి వందనం పథకం 1వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం అడ్మిషన్ పూర్తి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. దాదాపు 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందని, ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ కానుందని, 745 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ఉమ్మడి అందరూ ఎవరైతే ఉండారో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రజలు ఇచ్చినటువంటి ధన్యవాదాలు వాళ్ళకి మనం తెలియజేస్తూ విజయానికి వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి మనకి ఈరోజు స్టార్ట్ చేస్తూ సంతోషంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రజలతో మమేకమై తతిమా ఏదన్నా 1-2 పథకాలు కూడా ఉంటే అవి కూడా స్టార్ట్ చేసేసి వెంటనే ఇంకా కూడా ప్రభుత్వంలో రూపాయి వచ్చే కొద్దీ ఇంకా కొత్త పథకాలు ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు తప్పక ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండారు చంద్రబాబు నాయుడు గారు. అది డ్వాక్రా మహిళలకు కావచ్చు, మీకు తెలుసు మహిళా లోకానికంతా డ్వాక్రా అంటే ఏంది అనేది స్టార్ట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఎంతో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నిన్న కొంతమంది సోంబేర్లు రాజధానిలో మహిళల గురించి మాట్లాడినారు. మనకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, మనకు ఉండేటటువంటి స్త్రీలందరూ ఆమె భార్యగానో, తల్లిగానో, చెల్లిగానో అన్ని విధాలా ఉండేటటువంటి స్త్రీని నువ్వు దిగజారి వాళ్ళని దుర్భాషలాడితే నీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎట్టనేది ఇక్కడ మనకు మెయిన్ సబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. ఇంకా ఎప్పుడు? ఒకసారి నీకు అధికారం ఇచ్చి చూద్దామని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అయిపోయింది, మొత్తం క్లోజ్ చేసేసినావు. ఇంకా మళ్ళా ఏదన్నా ఉంటే బుద్ధులతో పవిత్రమైనటువంటి భారతదేశంలో ఎంతో పవిత్రత మనం స్త్రీకి ఇస్తాము, ఆమెని దూషించి ఈ విధంగా చేసుకోవడం తప్పు. కాబట్టి అయా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ముఖ్యంగా నువ్వు బుద్ధి తెచ్చుకునే దానికి ముందు నీ లీడర్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళకేం పని లేదు, సమాజంతో పని లేదు, సత్ప్రవర్తన లేదు. ఇటువంటి వాళ్ళందరినీ ముందు నువ్వు ఒక మీటింగ్ పెట్టుకొని, ఆయన ఎందుకురా మీరు పార్టీని నాశనం చేస్తారు, భవిష్యత్తులో ఏం కావాలనుకోని ఉన్నారు అని చెప్పి వాళ్ళ నోర్లకి తాళాలేసి నీ దగ్గర ఆ బేగాలను పెట్టుకొని వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా చేసి అవసరమైతే నోటీసులు ఇవ్వాలి వాళ్ళకి. నాయన మీరు నాకు సమాధానం చెప్పండి, ఇటు ఎందుకు మాట్లాడతారు? అసలు చేసినారు, అందరూ చేసినారు రాజకీయం. స్వాతంత్రం వచ్చింది మొదలుకొని మహానుభావులైనటువంటి ఎంతోమంది ఈ రాష్ట్రంలో. అసలు అసెంబ్లీలో కొంతమంది మాట్లాడుతుంటే జోకులతో పాటు సద్విమర్శలు ఇతరమైన పార్టీలో తిట్టుకునేది లేదు. వాళ్ళు ఎంత ఆహ్లాది మాట్లాడకుండా గతంలో అసెంబ్లీలో ఆహ్లాదకరంగా క్రిటిసైజ్ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ, అయా సూపర్ 6 అందరికీ ఇస్తున్నాం, నువ్వు బాధపడద్దు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పటికీ తెప్పించుకోడు. పార్టీలో ఉండే ఏ మంత్రి కానీ ఏ లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పించుకునే పరిస్థితిలో ఉండడు. కాబట్టి మీకందరికీ మళ్ళా తెలియజేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, అందరూ మంత్రులు కానీ లీడర్లు కానీ సూపర్ 6లు, ఇంకా కావాల్సినటువంటి ఇరిగేషను, ఇంకా కావాల్సినటువంటి మంచి కరెంటు, అన్ని సదుపాయాల్లో కూడా ముందుండి ప్రజాసేవ చేస్తారని మరొక్కసారి మాటిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.